నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూద్దాం। ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా చూసినట్టయితే కురుస్తే కుంభవృష్టే వర్షాలకు సంబంధించిన వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది। ఒకవేళ వర్షాలు కురిచినట్టయితే కుంభవృష్టిగానే పడుతున్నాయి। కొన్నేళ్లుగా ఏటా అనేక ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వాన రాష్ట్రంలో 2004 నుంచి 2020 వరకు పెరుగుదల। ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు। నైరుతి రుతుపవనాల కాలంలో 2004లో తెలంగాణ మొత్తంలో 2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే 2016 నాటికి ఆ సంఖ్య 10 దాటింది। 2020 నాటికి 25 ప్రాంతాల్లో పెరిగింది। 2004 అతి భారీ వర్షాలు పడిన ప్రాంతాలు ఒకటి ఉంటే 2020 నాటికి అవి 4కు చేరింది। తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ గణాంకాలు చెప్తున్న వివరాలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది। 2014లో 6 సెంటీమీటర్లు, 2015లో 6, 2016లో 14 ఉంటే 2020 వచ్చేటప్పటికి 24 సెంటీమీటర్లు వర్షం నమోదవడం జరిగింది। ఇక రేపటి నుంచే భూముల కొత్త విలువ తెలంగాణ ప్రభుత్వం భూముల రేట్లు పెంచడం జరిగింది। అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది। అవి రేపటి నుంచి అమల్లోకి రానున్నట్టుగా వార్తా కథనం। రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు కొత్త విలువల అమలుకు రంగం సిద్ధమైంది। ఇవి రేపటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది। ఇక ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ, సిఎస్కు మెయిలు వ్యక్తిగత కారణాల వల్లనే ఈ నిర్ణయం అని లేక హుజూరాబాద్లో పోటీ యోచన లేదని స్పష్టీకరణ। ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాలపై తన ముద్ర వేయడం జరిగింది। గురుకులాల పనితీరును మెరుగుపరచడంతో పాటు గురుకులాల్లో పిల్లల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చాలామంది పిల్లలు భవిష్యత్తు పెద్ద చదువులు చదవడానికి ప్రవీణ్ కుమార్ అవకాశం కల్పించడం జరిగింది। అలాంటి ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయడం జరిగింది। రాజకీయాల వైపు మల్లుతున్నారంటూ అనేక కథనాలు ముందుకు వస్తున్నాయి। ముఖ్యంగా చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ తరఫున హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ రాజకీయాల్లోనికి ఇప్పుడే రాను అని చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో రాజకీయాల వైపు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే హ్యాకింగ్పై రగడ, పెగాసస్ జాబితాలో రాహుల్ గాంధీ ఫోన్ నెంబర్లు 2019 సర్వత్రిక సమరం ముందు లక్ష్యంగా చేసుకున్నారు। ప్రశాంత్ కిషోర్ పైన దృష్టి, బాధితుల జాబితాలో కేంద్ర మంత్రులు, ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లావాసాకు తప్పని బెడద, ది వైర్లో మరిన్ని సంచలన కథనాలు, పార్లమెంట్లో రచ్చ అంటూ వార్తా కథనం ప్రచురించడం జరిగింది। ఇక పార్లమెంటు సమావేశాల సందర్భంగా మొదటి రోజే గొడవలతో ప్రారంభమైంది। ఇదేం తీరు అంటూ ప్రధాని విరుచుకుపడ్డం, బడుగులకు మంత్రి పదవులు మీకు ఇష్టం లేదేమో, విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని కొత్త మంత్రుల్ని పరిచయం చేయకుండా అడ్డుకున్న ప్రతిపక్షాలు, తీరు బాలేదంటూ ప్రధాని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ అంశాన్ని ఇక్కడ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది। ఆర్థిక సేవల్లోనూ మేటి తెలంగాణ, కరోనా సమయంలోనూ భారీగా పెట్టుబడులు, గోల్డ్ సాక్స్ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్, ఫ్లాట్లతో నడిచే ఆసుపత్రులు మూసేయండి, అవి బడా స్థిరాస్తి వ్యాపార సంస్థల్లా మారిపోయాయి, సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు, ఫ్లాట్లలో నడిచే ఆసుపత్రులను మూసివేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది। ఇక ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోం, ఆరోపణలు తప్పైతే కేసులు పెట్టండి రేవంత్, కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది। అమరావతి భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, అన్ని అంశాలను పరిగణించి హైకోర్టు తీర్పు ఇచ్చింది, దానికి ఎటువంటి లోపం లేదు సమర్థించిన సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత। ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా బక్కిని నరసింహులను చంద్రబాబు నాయుడు ప్రకటించారు। ఇటీవలి కాలనే తెలుగుదేశం తెలంగాణ పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన ఎల్ రమణ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో ఖాళీ అయిన తెలుగుదేశం తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవిని బక్కని నరసింహులకు కేటాయించడం జరిగింది, ఆయన నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు। ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే తెరమరుగు మూతపడుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు, లగ్డి కాపుల్ సన్షైన్ థియేటర్, ఇక్కడ
ఏవైతే సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయో ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయని దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని సినిమా ఓ జ్ఞాపకం అంటూ గతంలో చూసుకున్నట్టయితే చిక్కడపల్లిలో అంటే ఎక్స్ రోడ్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ఏ సినిమా రిలీజ్ అయినా ఆర్టీసీ ఎక్స్ రోడ్కి వెళ్ళి చూడాలనే ఒక నగరం నుంచే కాకుండా గ్రామాల నుంచి పట్టణాల నుంచి కూడా సినిమాలు చూడడానికి వచ్చేవారు. అదొక జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఒక ప్రత్యేక కథనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సుదర్శన్ 70mm ఒడియన్ టోలీ చౌక్లోని గెలాక్సీ, మెహదీపట్నం అంబా, బహదూర్పురాలోని శ్రీరామ, ఉప్పల్లోని రాజలక్ష్మి ఇలాంటి థియేటర్లని ఒక జ్ఞాపకంగా మిగిలిపోనున్నాయని ఒక వార్తా కథనాన్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. దళిత బంధు పథకం నా పుణ్యమే ప్రజా దీవెన యాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్కి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇవి ఈనాడులో ముఖ్యంగా వచ్చిన వార్తా కథనాలను తీసుకున్నట్టయితే ఇక వెలుగు దినపత్రిక తీసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో ఫీజులు కట్టలేక దళిత విద్యార్థిని ఆత్మహత్య, అయ్యో బిడ్డ అంటూ హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులను అప్పుల పాలు చేయలేనంటూ సెల్ఫీ వీడియో. వనపర్తిలోని గాంధీనగర్లో ఘటన. కొన్ని రోజుల కిందట వనపర్తి జిల్లాలోని నిరుద్యోగి కొండల్ సూసైడ్. ఫీజులు కట్టలేక బీటెక్ చదువుతున్న ఓ దళిత బిడ్డ ప్రాణం తీసుకున్నది. తల్లిదండ్రులను అప్పుల పాలు చేయలేక ఆ చదువుల తల్లి తనువు చాలించింది. అమ్మ నాన్న, నా వల్ల కాదు, నేను చదువుకోలేను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను, నా వల్ల మీరు అప్పుల పాలవుతున్నారు అంటూ కన్నీళ్లతో సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకుంది. గతంలో అయితే ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయిన కారణంగా చాలామంది ఇప్పుడు పేద విద్యార్థులు, దళితులు, బీసీలు చాలామంది కూడా ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఫీజులు కట్టలేక చాలామంది చదువులు మానేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక హుజూరాబాద్ చుట్టూ చక్కర్లు, సెగ్మెంట్లలోనే లీడర్ల పాగా, ఓట్లే లక్ష్యంగా కేసీఆర్ పథకాలు. దళిత బంధు స్కీమ్పై టీఆర్ఎస్ సంబురాలు, రాష్ట్రంలోని దళితులందరికీ ఇవ్వాలంటున్న ప్రతిపక్షాలు. ఏదైతే దళిత బంధు పథకం కొత్తగా ప్రవేశపెట్టారో ఆ పథకాన్ని ముందుగా హుజూరాబాద్లోనే చేపట్టడంతో ఒకసారి విమర్శలకు దారితీస్తుంది. మొత్తం పథకం కేవలం ఎన్నికల లబ్ధి కోసమే అంటూ ప్రతిపక్షాలు విమర్శల పర్వం కొనసాగిస్తున్నాయి. ఎలక్షన్ బంద్ మాత్రమే అంటూ కాంగ్రెస్ లీడర్ అద్దంకి దయాకర్ విరుచుకుపడడం జరిగింది. ఇది దళిత బంధు కాదు, ఎలక్షన్ బంద్ మాత్రమే. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత సీఎం, బ్యాక్లాగ్ పోస్టులు ఎట్టిపోయినాయి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎటుపోతున్నాయి, ఎలక్షన్ అయినాక దళిత బంధువును కూడా అటకెక్కిస్తారంటూ విరుచుకుపడ్డారు. అలాగే ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ కేసీఆర్ నాటకం అంటూ హుజూరాబాద్ ఎట్లయినా గెలవాలని కేసీఆర్ దళిత బంధు స్కీమ్ తెచ్చారు. 7 ఏళ్లుగా దళితులను ఎన్నో అవమానాలకు మోసం చేస్తూ అవమానాలకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు రాగానే తాయిలాలు ఇస్తే మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. అలాగే బీజేపీకి సంబంధించిన వివేక్ కూడా ప్రభుత్వంపై విమర్శలు కొనసాగించారు. రాష్ట్రంలో ప్రతి దళిత ఫ్యామిలీకి 10 లక్షలు ఇవ్వాలి, దళితుల అభివృద్ధిపై కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే హుజూరాబాద్ లెక్కనే ప్రతి సెగ్మెంట్కు 2000 కోట్లు కేటాయించాలి. దళిత బంధు స్కీమ్ రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి వర్తింపచేయాలి. ఎలక్షన్ స్టంట్గా దీన్ని మార్చొద్దు. ఎన్నికల ముందు వాగ్దానం చేయడం మర్చిపోవడం సీఎంకు అలవాటే. ఆయన మోసగాడు. ఈ స్కీమ్ను రాష్ట్రంలోని దళితులు అందరికీ ఇస్తారన్న నమ్మకం లేదంటూ వివేక్ వెంకటస్వామి బీజేపీ కోర్ కమిటీ మెంబర్ విమర్శించడం జరిగింది. అలాగే టీఆర్ఎస్లో ఇటీవల టీఆర్ఎస్ అయిన రమణ మాత్రం ఈ స్కీమ్ను మెచ్చుకోవడం జరిగింది. కేసీఆర్ను తరతరాలు గుర్తుంచుకుంటారు. దళిత బంధు సాహసోపేతమైంది. ఇంత మంచి స్కీమ్ తెచ్చిన కేసీఆర్కు తరతరాలు గుర్తుంచుకుంటారు. దళితుల కోసం ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చింది దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే. ఆ స్కీమ్ గొప్ప మైలురాయిలుగా నిలిచిపోతుందంటూ టీఆర్ఎస్ నేత ఎల్ రమణ ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన ఎల్ రమణ కేసీఆర్ స్కీమ్ను మెచ్చుకోవడం జరిగింది. ఇక ఈటల రాజేందర్ నిన్న ప్రజా దీవెన యాత్ర ప్రారంభించడం జరిగింది. నన్ను చంపేందుకు కుట్ర చేస్తుండ్రు, హంతక ముఠాతో దాడికి ఓ మంత్రి ప్లాన్, నాడు నయం చంపుతానంటేనే బెదరలే, ఉగ్గు పాలతో ఉద్యమాలు చేసిన వాళ్ళం. ప్రజా దీవెన యాత్రలో ఈటల రాజేందర్ మొదటి రోజు 7 గ్రామాల్లో కొనసాగిన పాదయాత్రకు సంబంధించిన హుజూరాబాద్ ఎన్నికల్లో సంబంధించి అప్పుడే ఎలక్షన్ ప్రచారం మొదలైంది. ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ తిష్టవేయగా ఈటల రాజేందర్
రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా రాజీనామా చేసినప్పటి నుంచి హుజూరాబాద్లోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక హుజూరాబాద్ బై ఎలక్షన్ ఎఫెక్ట్ కరీంనగర్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టర్గా కర్నన్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లు బదిలీ అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లుగా ప్రకటన. పూలే అంబేద్కర్ కాన్షీరాం బాటలో నడుస్తానని వెల్లడి. 9 ఏళ్లుగా గురుకులాల సెక్రటరీగా సేవలు. స్వేరో స్థాపన. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అసంతృప్తితోనే రాజీనామా అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. వానొస్తే మునుగుతున్నాం సోషల్ మీడియాలో. కేటీఆర్కు హైదరాబాదీల కంప్లైంట్లు. ఇండ్లు కాలనీలు మునిగిన ఫోటోలతో మంత్రికి ట్వీట్లు. జీహెచ్ఎంసీకి కూడా ఆన్లైన్ ఫిర్యాదులు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,70,000 ఫిర్యాదులు. 11 రోజుల్లో 638 కోట్లు రాష్ట్రంలో జోరుగా రిజిస్ట్రేషన్లు. రోజు 50 కోట్ల పైన ఆదాయం. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలతో జనం క్యూ. రేపటి నుంచి కొత్త ఫీజు రిజిస్ట్రేషన్లు, కొత్త ఫీజులు వస్తాయని చెప్పడంతో ఈ 14 రోజుల్లో రిజిస్ట్రేషన్లు విపరీతంగా భారీగా పెరగడం జరిగింది. కొత్త రేట్ల ప్రకారం, కొత్త ఛార్జీల ప్రకారం అదనం భారం పడుతుందని ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళంతా ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ రోజుతో పాత రిజిస్ట్రేషన్స్ సంబంధించిన ఫీజులు ముగుస్తాయి. రేపటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి. ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశం కనిపిస్తుంది. ఇదేం మెంటాలిటీ అంటూ మోడీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ అంశాన్ని, ఇదేం మెంటాలిటీ ఎంపీలపై మండిపడ్డ ప్రధాని, మంత్రులకు గౌరవం ఇవ్వాలని హితవు, పార్లమెంటును సాగనివ్వని ప్రతిపక్షాలు, కొత్త మంత్రులను పరిచయం చేయకుండా నిరసనలు, వాయిదాలతోనే గడిచిన తొలి రోజు సమావేశాలు. ఇవి ఈరోజు వెలుగు దినపత్రికల్లో వచ్చిన కథనాలను చూసుకున్నట్టయితే, ఇక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే పూర్తిగా దీనికి సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. దళిత బంధుకు సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో కథనం ప్రచురించడం జరిగింది. దళిత వాడ ప్రగతి జాడ, వారి ఉపాధి కోసం వినూత్న పథకాలు, సత్వరమే ఆర్థిక స్వావలంబన కలగాలే. దళిత బంధు దరువు అంటూ అధికారులు ముందు సెన్సిలైజ్ కావాలి, తర్వాత లబ్ధిదారుల ఉద్దీపన కలిగించాలి, వారి అభివృద్ధికి వారే నిర్వహించుకోవాలి, చైతన్యంలో ఉత్పత్తి భాగస్వాములు అవ్వాలి, అప్పుడే దళిత సాధికారత నిజమైన అర్థం. అధికారులు దళిత వాడలకు వెళ్ళి మాట్లాడాలి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. దళిత బంధు విధి విధానాలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం. పరిపూర్ణ అనుభవంతో నిర్ణయం అంటూ మల్లెపల్లి లక్ష్మయ్య, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్. సీఎం కేసీఆర్ పరిపూర్ణ అనుభవంతో అన్ని కోణాలను లోతుగా విశ్లేషించి దళిత బంధు అమలుకు నిర్ణయించారు. దళిత సాధికారిత ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, దళిత అభ్యున్నతికి పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలతో సుదీర్ఘంగా చర్చించి ఈ పథకాన్ని తెచ్చారు. మిగతా సంక్షేమ పథకాలకు దళిత బంధుకు స్పష్టమైన తేడా ఉన్నది. పథకాన్ని నిరంతరం పర్యవేక్షించడం, ఫలితాలను అధ్యయనం చేయడం, రక్షణ నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం శుభ పరిణామం అంటూ మల్లేపల్లి లక్ష్మయ్య ఈ కొత్త పథకానికి సంబంధించి తన విశ్లేషణను చెప్పడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే, జూనియర్ పంచాయతీ కార్యదర్శి వేతనం 28,719, ప్రస్తుత జీతం 15,000, 13,000 పెంచిన సర్కార్. జూలై వేతనం నుంచే అమలు. 9,355 మందికి లబ్ధి. కళ్యాణ లక్ష్మికి 462.5 కోట్లు, బీసీ గురుకులాలకు 140.99 కోట్లు భారీగా నిధుల విడుదల. ఏటా 2 కోట్లు ఇస్తానన్నావు, కొలువులేవి మోడీ, 7 లక్షల పైగా భర్తీ చేయండి. కొలువుల భర్తీలో మేము దేశంలోనే ఫస్ట్. జలాలపై కేంద్రానికి ఏకపక్ష నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ స్పందించవెందుకు, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజం. సీమ లిఫ్టుకు అనుమతులివ్వం, ప్రాజెక్టు నివేదికలన్నీ అసమగ్రంగానే. ఏపీ పర్యావరణ దరఖాస్తు తిరస్కరణ. లిఫ్టుతో శ్రీశైలం రిజర్వాయర్పై ప్రభావం. తెలంగాణ నుంచి ఫిర్యాదులు అందాయి. ఏపీకి తెలిపిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. ఈ నెల 7 నాటికి సమావేశాలు. వివరాలు వెల్లడి. కరీంనగర్ కలెక్టర్గా కర్నన్, ఖమ్మం కలెక్టర్గా విపి గౌతమ్. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.
వీఆర్ఎస్ కోరిన ప్రవీణ్ కుమార్ ఆమోదించాలని ప్రభుత్వానికి దరఖాస్తు, ట్విట్టర్లో నిర్ణయం వెల్లడి అంటూ ఇవి నమస్తే తెలంగాణలో ఈరోజు ప్రధానంగా వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే, ఇక సాక్షి తీసుకున్నట్టయితే సాక్షిలో స్పెషల్ కథనంగా మరో 3 రోజుల్లో టోక్యో ఒలింపిక్ సంబంధించిన వార్తా కథనాలను ఇవ్వడం జరిగింది. టోక్యోలో భారతీయ ప్రాక్టీస్ను ప్రారంభించిన మన క్రీడాకారులు, టెన్నిస్ లాంఛనం ముగిసింది. దీనికి సంబంధించిన వార్తలు పూర్తిగా 3 రోజుల్లో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్ సంబంధించిన అంశాలని పూర్తి స్థాయిలో ప్రచురించడం జరిగింది. ఇక మిగతా వార్తలకు చూసుకున్నట్టయితే వాయిదాలతో మొదలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజే ఉభయ సభల్లో వాయిదాల పర్వం, విపక్షాల నిరసనలతో స్తంభించిన కార్యకలాపాలు, కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని అడ్డుకున్న ప్రతిపక్ష సభ్యులు, అర్ధంతరంగా ప్రసంగాన్ని ముగించిన మోడీ, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుపట్టిన ప్రధాని, రాజ్యసభలో విభిన్న అంశాలపై చర్చకు 17 నోటీసులు తిరస్కరించిన చైర్మన్. ఇవి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని, మోడీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో మంత్రులు కావడం ద్వారా ఈ సభకు పరిచయం అవుతున్నప్పుడు కొందరు చాలా బాధపడుతున్నారు. కొత్త మంత్రులను పరిచయం చేసుకునేందుకు, వారి పేర్లు వినేందుకు కూడా విపక్షాలు సిద్ధంగా లేవు. మన గిరిజనుల పట్ల, మహిళలు, దళితుల ప్రతినిధుల పట్ల విపక్ష సభ్యులకు అలాంటి కోపం ఉంది. ఇది ఎలాంటి మానసిక స్థితి? మంత్రులను గౌరవించడానికి సిద్ధంగా లేని మనస్తత్వం ఏమిటి? ఈ రకమైన వికృత మనస్తత్వాన్ని సభ మొదటిసారి చూసిందంటూ ప్రధాని మోడీ సమావేశాల్లో ప్రారంభమైన వెంటనే కొత్తగా ఒకవేళ మంత్రివర్గ పునర్వ్యవస్థిక జరిగినప్పుడు, కొత్త మంత్రులను తీసుకున్నప్పుడు సభకు పరిచయం చేయడం అనేది ఆనవాయితీ. ప్రతి సందర్భంలోనూ లోక్సభ పార్లమెంట్లో ఇది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. మంత్రివర్గంలో తన సహచరుల్ని, కొత్తగా తీసుకున్న సహచరుల్ని ప్రధాని ఎవరు ఉంటే వాళ్ళు సభకు పరిచయం చేస్తూ ఉంటారు. అలాంటి సంప్రదాయాన్ని ఈసారి ప్రతిపక్షాలు పరిచయ కార్యక్రమం లేకుండా అడ్డుకున్నాయంటూ మోడీ విరుచుకుపడడం జరిగింది. ఈసారి కొత్తగా దళితుల్ని, మహిళల్ని, గిరిజనుల్ని ఎక్కువ సంఖ్యలో తీసుకున్నాం, వాళ్ళని పరిచయం చేద్దామంటే విపక్షాలు అడ్డుపడ్డాయని చెప్పి వారిపై విరుచుకుపడడం జరిగింది. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే సగం వాటాపై కొట్లాడదాం, కృష్ణా జలాల్లో వాటా పెంచుకునే అవకాశాలపై సర్కారు దృష్టి, కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేలా కార్యాచరణ, ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా కనీసం 50% వాటాపై పోరు, అంతర్రాష్ట్ర జల విభాగకు ఇంజనీర్లతో స్పెషల్ సిఎస్ సమీక్ష, అపెక్స్ భేటీలో చెప్పిన మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు వేయాలన్న రజత్ కుమార్. ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణకు సీనియర్ ఐపీఎస్ దరఖాస్తు, సిఎస్కు ఈమెయిల్ ద్వారా వినతి, ట్విట్టర్లో 2 పేజీల లేఖ, బీఎస్పీ వైపు అడుగులు అంటూ వార్తా కథనాన్ని ప్రచురించడం జరిగింది. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ వైపు అడుగులు వేస్తున్నారంటూ ఇక్కడ ఒక కథనాన్ని అయితే ప్రచురించడం జరిగింది. రాజకీయాల్లోకి ప్రవీణ్ కుమార్ ఎంటర్ అవుతారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులు నియమించారు చంద్రబాబు నాయుడు. ఇక నా హత్యకు మంత్రి కుట్ర, ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు, హత్య రాజకీయాలకు భయపడను, ప్రజల మధ్య ఉంటా, దుబ్బాకలో ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ప్రజా దీవెన యాత్ర ప్రారంభించిన ఈటల. హాట్గా హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థులపై స్పష్టత లేకున్నా వేడెక్కుతున్న ఈ నియోజకవర్గ రాజకీయం. బాబు వాట్సాప్లో రఘురామ పిటిషన్, టీడీపీ అధ్యక్షుడి చేతిలో పావుగా రఘురామరాజు, చంద్రబాబు ఆమోదించాకే న్యాయస్థానంలో పిటిషన్. వాట్సాప్లో నిరంతరం చంద్రబాబు, లోకేష్లతో టచ్లోనే, టీడీపీ అనుకూల మీడియా ద్వారా వైషమ్యాలను రగిల్చే కుట్ర, ప్రభుత్వాది నేతకు తూలనాడుతూ సుహృద వాతావరణాన్ని దెబ్బతీసే పన్నాగం, సిఐడి దర్యాప్తులో కుట్ర బట్టపైలు, అఫిడవిట్లో సుప్రీంకు సవివరంగా నివేదించిన దర్యాప్తు సంస్థ అంటూ వార్తను ప్రచురించడం జరిగింది. ఇక ఇవి ఈరోజు సాక్షిలో ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను తీసుకున్నట్టయితే, ఇక మరొక పత్రిక తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో తొలి రోజే రచ్చ, స్తంభించిన పార్లమెంటు, కొత్త మంత్రుల పరిచయాన్ని అడ్డుకున్న ప్రతిపక్షాలు, ప్రధానిని మాట్లాడనివ్వని వైనం, సాగు చట్టాలు, పెట్రోల్ ధరలు, పెగాసస్ స్ప్రేవర్పై చర్చకు పట్టు, బెల్లో ప్లేకార్డులతో నినాదాలు,
ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం. బడుగు మంత్రులను పరిచయం చేయని విపక్షాలపై ప్రధాని ఆగ్రహం. 2 సభలు నేటికి వాయిదా. వర్షాకాల సమావేశాల మొదటి రోజే రభస జరిగింది. సాగు చట్టాలు, పెగాసస్ స్పైవేర్, పెట్రో ధరల అంశాలు ఉభయ సభలను కుదిపేశాయి. చివరకు కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని కూడా విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. ప్రధాని మోడీని సైతం మాట్లాడనివ్వకపోవడంతో అధికార పక్షం విరుచుకుపడింది. సభ కార్యకలాపాలు పెద్దగా జరగకుండానే సభలు వాయిదా పడ్డాయి. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఇన్సైడర్ ట్రేడింగ్ లేనే లేదు. అమరావతి భూములపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు సక్రమమే. అమ్మిన వారికి నష్టం జరగలేదు. కొనుగోలులో మోసం ప్రశ్నే లేదు. ఎందుకు కొంటున్నామో చెప్పాలని లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వ పిటిషన్లు కొట్టివేత. లబ్ధిదారులు కోరుకున్నట్టే దళిత బంధు అంట గట్టినట్టుగా ఉండొద్దు. అభివృద్ధికి అండనివ్వాలి. పల్లెల్లో పర్యటించి దళితుల సమస్యలు తెలుసుకోండి. ఆర్థిక స్థిరత్వాన్నికిచ్చే పథకాలు అమలు చేయండి. ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్. ప్రవీణ్ కుమార్ వీఆర్ఎస్ స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి వీఆర్ఎస్పై సిఎస్ సోమేష్ కుమార్కు ఈమెయిల్. కృతజ్ఞతాభివందనల పేరిట 2 పేజీల లేఖ విడుదల. ఇకపై పూలే అంబేద్కర్ కాంశీరాం బాటలో పయనిస్తా. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చెప్పలేను ప్రవీణ్ కుమార్. ఇక మరిన్ని వార్తలను చూసుకున్నట్టయితే పడగ్గది ముచ్చట్లు వింటారు. బీజేపీ కాదు భారతీయ గూఢచారి పార్టీ పెగాసస్పై కాంగ్రెస్ నిప్పులు. చట్ట విరుద్ధమైన నిఘా భారత్లోనే అసాధ్యం. పెగాసిస్ ఆరోపణలపై లోక్సభలో కేంద్ర మంత్రి అశ్విన్ వివరణ. రాహుల్ పీకే ఫోన్లపైన కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్ ప్రహ్లాద్ పటేల్ సహా మరికొందరు పెగాసిస్ బాధితులు. అదానీ కంపెనీలపై సెబీ దర్యాప్తు. ఇవి ఈరోజు ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో. ఇక మరికొన్ని కథనాలు చూసుకున్నట్టయితే కోకాపేట కాకా టీపీసీసీ చేపట్టిన ధర్నాకు ముందు బ్రేక్. ఎక్కడికక్కడ ముఖ్య నేతల గృహ నిర్బంధం. సబితానగర్ వాసుల ఆందోళనతో ఉద్రిక్తత. పోలీసుల లాఠీచార్జీ, పలువురు అరెస్టు. వేలం వేసిన భూముల్ని గుంజుకుంటాం. సోనియా ప్రభుత్వం వచ్చాక లెక్కలు తీస్తాం. మళ్ళీ వేలం వేస్తాం. కేంద్ర హోంమంత్రి సిబిఐకి ఫిర్యాదు చేస్తాం. రేవంత్ రెడ్డి పార్లమెంటుకు రాకుండా అడ్డుకున్నారంటూ స్పీకర్కు లేఖ రాసిన ఎంపీ. సైకిల్ సారథిగా బక్కని నరసింహులు టీడీపీ అధ్యక్షునిగా తెలంగాణ అధ్యక్షునిగా నియామకం. చంద్రబాబు లోకేష్కు అభినందనలు. షాద్నగర్ ఎన్టీఆర్ భవన్లో సంబరాలు. దళితుల ఉద్ధరణ ఇప్పుడు గుర్తొచ్చిందా? సీఎం కేసీఆర్కు బక్కిని సూటి ప్రశ్న. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం పెంచిన ప్రభుత్వం 28,719. ఇకపై ప్రొబేషన్ 4 ఏళ్లు. పెట్రోల్ డీజిల్పై పన్ను వసూళ్లు 3.35 లక్షల కోట్లు. 2021లో కేంద్రానికి భారీ రాబడి. 19-20లో 1.78 లక్షల కోట్లే. ఈ ఏడాది తొలి 3 నెలల్లో 94.181 కోట్లు లోక్సభలో వెల్లడించిన కేంద్రం. మరోసారి సీమకు పర్యావరణ అనుమతులకు నిరాకరణ. నీటి లభ్యతపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈఏసీ ఆదేశం. తెలంగాణ నుండి అభ్యంతరాలున్నాయని వెల్లడి. అదనపు నీటి విడుదల, విద్యుదుత్పాదన ఆపండి. తెలంగాణ జెన్కోకు కేఆర్ఎంబీ లేఖ. నాపై అంతక ముఠాతో దాడికి మంత్రి యత్నం. ఈ విషయం మాజీ నక్సలైట్ చెప్పాడు. నన్ను అడ్డుకునేందుకు అధికార టీఎస్ చిల్లర చేష్టలు. ఆత్మగౌరవాన్ని గెలిపించండి ఈటల. బత్తినాపల్లి నుంచి ప్రజా దీవెన యాత్ర షురు అంటూ ఈరోజు ఆంధ్రజ్యోతిలో కథనాలను చూసుకున్నట్టయితే ఇవి ఈరోజు కథనాలు. ఇక ఆంధ్రప్రభ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో దళితాస్త్రం పాలాభిషేకాలు. దళిత బంధువుకు జేజేలు. హుజూరాబాద్లో భారీ కటౌట్లు. సంబురాల్లో దళితులు డప్పు కొట్టి మంత్రి గంగుల ఉత్సాహం. ఇది చారిత్రాత్మకం. దళిత ఉన్నతికి ఆరంభం. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. ఇల్లంతకుట్టలో భారీ ర్యాలీ. సీఎం కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు ఎర్రబల్లి, కొప్పుల, మాజీ మంత్రి రమణ. దీనికి అనుబంధంగానే ప్రవీణ్ రాజీనామా. హుజూరాబాద్ అభ్యర్థి ఆయనే. కొత్త ప్రయాణానికి సిద్ధమైన మాజీ ఐపీఎస్ రాజకీయాలపై ఇప్పుడే చెప్పలేనంటూ కథనాన్ని ఇవ్వడం జరిగింది. ఓవైపు టీఆర్ఎస్ పార్టీలో చేరి తను హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వస్తున్నప్పటికీ తను ఇప్పట్లో రాజకీయాల్లో చేరనని చెప్తున్నప్పటికీ రేపు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎన్నికలకు చాలా కాలం ఉన్నందున ప్రవీణ్ కుమార్ హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అవుతారా, లేదంటే కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినట్టుగా బీఎస్పీలో పార్టీలో చేరుతారా? తను చెప్పిన దాని ప్రకారం
పూలే అంబేద్కర్ కాంశీరాం బాటలో నడుస్తానని చెప్పినప్పటికీ వచ్చే రాజకీయాల్లో రంగప్రవేశం అయితే ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మన పథకాలతో స్వావలంబన, దళిత బంధుతో చైతన్యం కల్పించండి, మూస పద్ధతులు వద్దు, పథకాలను వివరించండి, అనువైన స్కీమ్ చెప్పండి, దళిత ప్రముఖులను కలవండి, సూచనలు తీసుకోండి, విధి విధానాలు రూపొందించండి, దళిత బంధు ప్రతిభవన్లో సమీక్ష, అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే దిక్సూచి ఏది, తమ మాటే నెగ్గాలని పట్టు, బాధ్యత మరిచిన విపక్షాలు, లోపించిన రాజకీయ దార్శనికత, విపక్షం తన బాధ్యత గుర్తెరగాలి, తన వాణిని వినిపించే వేదికలను సద్వినియోగం చేసుకోవాలి, నిపుణుల సూచన. వివేకానందుడు నుంచి ఆధునిక మేధావుల వరకు ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా రూపుదిద్దుకుంటుందన్న విశ్వాసం ఉంది. అందుకు తగ్గ వనరులు, శక్తి, సంపద భారత్కున్నాయి. కానీ సమర్థవంతమైన దిశానిర్దేశం చేయగలిగే నాయకత్వం ఈ దేశానికి కొరవడింది. పార్టీలతో సంబంధం లేకుండా దేశ అభ్యుదయాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు నిర్వహించే వ్యవస్థలు ఈ దేశంలో అందుబాటులో లేవు. తాజా పార్లమెంటు సమావేశాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే పార్లమెంట్ సమావేశాలు కానీ, అసెంబ్లీ సమావేశాలను కానీ చూసుకున్నట్టయితే చర్చ లేదు, రచన ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం మనకు కనిపిస్తుంది. ఒక అంశంపై సుదీర్ఘంగా చర్చించి అధికార పక్షానికి సూచనలు చేయడం, అధికార పక్షాన్ని నిలదీయడం, ప్రజా సమస్యలపై ముందుకెళ్ళడం లేకుండా కేవలం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం, అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం ద్వారా ప్రజల దృష్టిని, అలాగే మీడియా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశాన్ని విపక్షాలు తీసుకోవట్లేదు. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఏ పక్షమైనా ముందుగా రచ్చ చేయడానికే ముఖ్యంగా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ప్రజలపై ప్రజలను ఎత్తిన పడుతున్న వాటిపై స్పష్టంగా చర్చించే అవకాశం లేదు. ప్రతిరోజు అల్లరి చేయడం, తదనంతరం సమావేశాలు వాయిదా పడడం ఆనవాయితీగా మారుతుంది. ఏవైతే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలు ఉన్నాయో, సాగునీటి చట్టాలు, అలాగే పెట్రో ధరలపై ఉత్పత్తి పెంపు, ఇలాంటివి ప్రజలకు సంబంధించిన అంశాలని పార్లమెంటులో అధికార పక్షాన్ని చర్చల ద్వారా నిలదీయాల్సింది పోయి అల్లరి చేయడం, అడ్డుకోవడం, ఇలాంటి పరిస్థితుల మధ్య అధికార పక్షానికే లాభం చేకూరే అవకాశం ఉంది. అధికార పక్షం